హాయ్ హలో నమస్తే. సీజ్ ద షిప్ అనేటువంటి ఒక క్యాప్షన్ ట్విట్టర్లో నంబర్ 1 ట్రెండింగ్లోకి అవుతుంది గత 2 రోజుల నుంచి. ఇది ఒక అది బర్నింగ్ టాపిక్ అయింది. మీరు బర్నింగ్ టాపిక్ ఎప్పుడు నేను పెట్టను, ఎందుకంటే బర్నింగ్ మొత్తం అయిపోయి ఆగిపోయిన తర్వాత మొత్తం పొగలు వస్తూ ఉంటాయి కదా, ఆగిపోయా మొత్తం, అప్పుడు పెడతాను నేను వీడియో. ఎందుకంటే ఏం జరుగుతుందో చూస్తాను ఫస్ట్. కాబట్టి 2 రోజుల నుంచి చూస్తున్నాను యాక్చువల్గా సీజ్ ద షిప్ గోల ఏంటి అనేది. ఇప్పుడు మొత్తం టాపిక్ ఒక కొలిక్కి వచ్చింది కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నా దాని గురించి. ఓకే, బ్రేకింగ్ న్యూస్ పెడితే నాకు వ్యూస్ వస్తాయి. ఇప్పుడు సీజ్ ద షిప్ అనే ట్రెండింగ్లో ఉన్నప్పుడే నేను వీడియో పెట్టాను అనుకోండి, వ్యూస్ పెరుగుతాయి, వ్యూస్ వస్తాయి, ఆ ట్రెండింగ్లో ఎక్కువ మంది చూస్తారు దాని మీద. బట్ నేను వ్యూస్ కోసం ఎప్పుడు పెట్టినదంటే నేను కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తీసుకుని అసలు ఇది ఎటువైపుకి వెళ్తుంది అనేది చూసి పెడదామని ఉన్నాను నేను యాక్చువల్గా. ఓకే, మోరోవర్ ఇదే పవన్ కళ్యాణ్ చేసినటువంటి పని వైఎస్ఆర్సీపీఎల్ చేస్తుంటే ఐ షుడ్ హావ్ బీన్ మోర్ హ్యాపీ నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అని అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. రైతు, రిమెంబర్ దట్ ఇట్ ఈస్ ఎ ఫార్మర్స్ పార్టీ. వైఎస్ఆర్సీపీ ఫార్మర్స్ పార్టీ రైతులకు సంబంధించి అంటే ఇప్పుడు కొన్ని పార్టీలు నేషనల్ పార్టీలు ఉన్నాయి, కొన్ని దేశవ్యాప్తంగా పార్టీ. ఇప్పుడు డిఎంకే ఉంది, ద్రవిడ అనే పేరుతో వచ్చింది అది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఐడియాలజీ కట్టుబడి ఉంటారు, ద్రవిడ అనే ఐడియాలజీ కట్టుబడి ఉంటారు. అలాగే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉంది. ఈ భారతీయ జనతా పార్టీ అనేది భారత్ అనే దాని మీద తీసుకొని చూడండి, వాళ్ళ ఈవెన్ బిఎన్ఎస్గా మార్చేస్తారు. భారతీయ అనే వాళ్ళ పేరుందని చెప్పేసి ఈ యొక్క ఐపీసీని కూడా బిఎన్ఎస్ భారత్ అనే విధంగా మార్చేశారు. భారతీయ న్యాయ సంహిత అని మార్చేసుకున్నారు. అది నేను చెప్తున్నది, వాళ్ళ ఆ పార్టీ పేరులో ఉన్న దానికి కమిట్మెంట్తో ఉన్నారనమాట. ఓకే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనేది రైతుకు సంబంధించినటువంటి ఐడియాలజీ మొత్తం, పార్టీ ఐడియాలజీ మొత్తం కూడా రైతుల అభ్యున్నతికి, రైతుల యొక్క యాంగిల్లోనే వాళ్ళ యొక్క మొత్తం డిజైన్ చేసుకోవాలి. డిజైన్ చేసుకొని ఆ రైతుల కోసం ఇదే పని పవన్ కళ్యాణ్ చేసిన పని. ఈ సీజింగ్ ద రైస్, సీజింగ్ ద రేషన్ బియ్యం. ఇప్పుడు రైస్ మాఫియా జరిగితే మొట్టమొదటి దెబ్బ పడేది ఇద్దరి మీద పడిద్ది. ఒకటి పేదవాడి మీద పడిద్ది, 2 రైతు మీద పడిద్ది. రైతు దగ్గర తక్కువ. ఇప్పుడు మిడిల్ మ్యాన్ వ్యాపారస్తులు ఏం చేస్తారంటే వాళ్ళకి నీతి న్యాయం అనేది ఉండదు. వ్యాపారస్తుడికి ఒకటే లాభం రావాలి. కొనేవాడి దగ్గర నుంచి 10 రూపాయలు కొని అమ్మేవాడికి 1000 రూపాయలకి అమ్ముతాడు. ఈ మధ్యలో ఈ బాగా ఎంత లాభం అనేది రబ్బర్ లాంటిదని, ఎంత బాగా లాగాలో లాగుతారనమాట. లాభం అనేది రబ్బర్ లాంటిది, బాగా గట్టిగా లాగుతూ ఉంటారు. అంటే ఎంత ఎక్కువగా స్ట్రెచ్ అయితే అంత లాభం వాళ్ళకి. అందుకని కొనే రైతుల దగ్గర పాపం వాళ్ళు చెమట వచ్చి కష్టపడి తక్కువ వడ్డీకి తీసుకొచ్చేసి పొలం దున్నుకొని నాట్లేసి బియ్యం పండించిన రైతుకి ఏమున్నది, ఫైనల్గా చాలా కష్టంతో డబ్బులు సంపాదిస్తాడు. సరే, ఎవడో మిడిల్ క్లాస్ వాడు, పేదవాడు, వాడు కొనుక్కోవడానికి కష్టం. ఇప్పుడు కొనే రైతు దగ్గర 10 రూపాయలు కొని అమ్మేటువంటి వానికి 1000 రూపాయలు అయితే ఇది ఒక పెద్ద మాఫియా అనేది, పెద్ద అన్యాయం జరుగుతుంది. దీనికి సంబంధించి నిత్యావసర వస్తువులు, ముఖ్యంగా ఉప్పు, పప్పు, ఉల్లిపాయలు, టమాటాలు, బియ్యం, ఇవన్నీ నిత్యావసర వస్తువులు. ఇక్కడైనా సరే మనం కంట్రోల్ చేయకపోతే పేదవాడు సఫర్ అవుతాడు, ముఖ్యంగా రైతులు కూడా సఫర్ అవుతారని నేను కూడా కొంతకాలం అనుకుంటున్నా. ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కనుక మళ్ళీ గెలిస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళు దీన్ని కట్టడి చేస్తారనుకున్నా. బట్ పవన్ కళ్యాణ్ చేసి నేను అప్రిషియేటింగ్ పవన్ కళ్యాణ్ అంది. కానీ పవన్ కళ్యాణ్ చేసేది ఏదో నీతిగా, నిజాయితీగా, అన్బయస్డ్గా చేసి ఉంటే నేను ఐ షుడ్ బీన్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ చేసిన దాంట్లో నిజాయితీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్. నెంబర్ 2, ఆ బేసిక్ కామన్ రూల్స్ మర్చిపోయాడు. బేసిక్ కామన్ రూల్సే. సీజ్ ద షిప్ అంటే ఆయన ఎవరు, పవన్ కళ్యాణ్ ఎవరు సీజ్ ద షిప్ చేయడానికి? అరే, ఎయిర్పోర్టుల్లో అక్రమ రవాణా జరుగుతుంది అన్నప్పుడు దాన్ని పట్టుకోవడానికి కొంత ప్రాసెస్ ఉంది. పవన్ కళ్యాణ్ ఏం చేయాలి, తనకి నిజంగా తెలిసి ఇదిగోండి, సో స్టెల్లా అనేటువంటి షిప్లో అక్రమ రవాణా జరుగుతుంది అని తనకి ఇన్ఫర్మేషన్ ఉంటే, తనకు అనుమానం వస్తే తను చేయాల్సింది, తన ప్రభుత్వంలో ఉన్నాడు డిప్యూటీ సీఎం. అంటే మహారాష్ట్రనే గెలిపించినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ని గెలిపించిన పవన్ కళ్యాణ్ గారు, రేపు తమిళనాడు వెళ్ళి అక్కడ గెలిపించడానికి సిద్ధపడుతున్న పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ఈయన ఏం చెప్తే అది వింటారు కదా.
ఇతను ఏం చేయాలి, కేంద్ర ప్రభుత్వానికి చెప్పాలి. కేంద్ర ప్రభుత్వానికి చెప్పి సరే సో అండ్ సో షిప్లో ఇది జరుగుతుంది, అక్రమ రవాణా జరుగుతుంది, మీ సహాయం కావాలని చెప్పి ప్రాసెస్లోకి వెళ్ళి సీజ్ చేయాలి దాన్ని. ఒక షిప్ని సీజ్ చేయాలంటే ఒక ఫండమెంటల్ ప్రాసెస్ ఇద్దరే చేయగలరు. కోస్ట్ గార్డు వాళ్ళు చేయగలరు, కస్టమ్స్ వాళ్ళు చేయగలరు, ఈ రెండే చేయగలరు. షిప్ని మీరు సీజ్ చేయాలంటే, ముఖ్యంగా అది ఇంటర్నేషనల్ షిప్. అది ఇంటర్నేషనల్ షిప్ని చేయాలంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చేయలేరు దాన్ని. చంద్రబాబు నాయుడు గారు కూడా షిప్ని సీజ్ చేయలేరండి. ఆ చంద్రబాబు నాయుడు గారే చేయలేరు, పవన్ కళ్యాణ్ ఏం చేయగలుగుతాడు? ఈయనకి నిజంగా తెలివి ఉంటే ఏం చేయాలి, కేంద్ర ప్రభుత్వం షిప్ని సీజ్ చేయాలంటే మూడు కోస్ట్ గార్డ్ స్టాఫ్ చేయాలి, లేదంటే కస్టమ్స్ వాళ్ళు చేయాలి, లేదంటే కేంద్ర ప్రభుత్వం కోర్టు డైరెక్షన్స్ మీద చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళకుంది, ఈ మూడింటికి రైట్ ఉంది, మధ్యలో ఎవరికి లేదు రైట్ సీజ్ చేయటం. ఓకే, అక్కడ ప్రెస్ మీట్ పెట్టి నన్ను రానిలేదు, నన్నే రానిలేదు, అధికారులు నాకు కోఆపరేట్ చేయట్లేదు అని పవన్ కళ్యాణ్. ఇదంతా ఏంటంటే తనకి జ్ఞానము తక్కువగా ఉంది ఈ యొక్క పర్టికులర్ విషయంలో అనేది నాకు ఒకటి అర్థమైంది. పవన్ కళ్యాణ్ గారు మీకు ఆ రైట్ లేదు. మీరు చేయగలిసింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కేంద్ర ప్రభుత్వానికి చెప్పుకొని అక్కడి నుంచి మీరు కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి అక్కడి నుంచి మీరు పట్టుకోవాలి. మొన్న అది వచ్చింది కదా, ఏంటిది డ్రగ్స్ వచ్చినాయి కదా, ఆ డ్రగ్స్ వచ్చినప్పుడు అప్పటికప్పటికే కస్టమ్స్ డిపార్ట్మెంట్ ప్రధానమంత్రి వచ్చి పట్టుకున్నాడు ఏంది, దాన్ని ఎమ్మెల్యే వచ్చి పట్టుకున్నాడు ఏంది, అక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, డ్రగ్స్ కంట్రోల్ వాళ్ళు, వీళ్ళందరూ కలిపి ఒక ప్లాన్ వేసి వచ్చి ఇక్కడ పట్టుకొని పోయారు. అదేమైంది ఇప్పటికి తెలియదు. మళ్ళీ పవన్ కళ్యాణ్ లెటర్ రాశాడు కేంద్ర ప్రభుత్వానికి. ఏమైందంటే 50,000 కోట్ల రూపాయలకు సంబంధించిన డ్రగ్స్ పట్టుకున్నారు విశాఖపట్నంలో, అది ఏమైందని కేంద్ర ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ రాసి అమిత్ షాకి ట్వీట్ కొట్టాడు. అమిత్ షాని ట్యాగ్ చేశాడు దాంట్లో. ఏమైంది, అమిత్ షా గారు ఏం రిప్లై ఇచ్చారా పవన్ కళ్యాణ్ గారికి? అది ఏమైంది, ఆ డ్రగ్స్ ఏమైంది తెలీదు. ఇదంతా పోయిందంటే సరే నేనేమన్నా ఒక ప్రాసెస్లో వెళ్ళి చేయాల్సింది పవన్ కళ్యాణ్ అంట ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది మా పేరుని నేను ప్రెస్ మీట్ పెట్టారు. పేరుని నేను ప్రెస్ మీట్ పెట్టి పక్కన ఇంకొకటి చెప్పారు, ఇది స్టెల్లా కాదు ఇంకోటి ఏదో చెప్పారు, పక్కన ఇంకొకటి ఉంది. ఆ షిప్లో పక్కనే లాంగరేస్ ఉంది కదా, మీరు దాన్ని ఎందుకు మీరు చేయలేదు, దాన్ని ఎందుకు మీరు పట్టుకోలేదు, దాన్ని ఎందుకు మీరు సీజ్ చేయమని చెప్పలేదు అనేది వ్యాలిడ్ పాయింట్. అది నేను అందుకే ఏమన్నానంటే పవన్ కళ్యాణ్ ఈ యొక్క డిస్కషన్ తీసుకొచ్చి మంచి పని చేశాడు. దీనివల్ల ఎంతో కొంత రైతులకి, పేదోడికి బియ్యం తగ్గిద్దామో, బియ్యం ధరలు తగ్గిస్తారేమో అని అందుకే డిస్కషన్ తీసుకొచ్చినందుకు ఐఎమ్ అప్రిషియేటింగ్ పవన్ కళ్యాణ్. బట్ అతను ఆనెస్ట్గా లేడు అన్నది అందుకే. హీజ్ నాట్ ఆనెస్ట్. అతను ఆనెస్ట్గా ఉంటే పక్కన ఉన్నటువంటి షిప్ని కూడా పట్టుకోవాలి కదా. అసలు ఇదంతా బియ్యమే కాదండి, బియ్యమే కాదు, స్మగ్లింగ్ అనేది ఇల్లీగల్ వ్యాపారం అనేది అన్నిట్లో జరుగుతుంది. చివరికి ఫిష్, నాట్ ఓన్లీ షిప్, ఈవెన్ ఫిష్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఓకే, ఫిష్ ఎక్స్పోర్ట్లో కూడా ఏదో స్మగ్లింగ్ జరుగుతుందని చెప్పేసి చాలాసార్లు పేపర్లో మనం చదివాం. ఓకే, ఇక్కడ బియ్యము మొన్న డ్రగ్స్ వచ్చింది ఫెర్టిలైజర్స్లో కలిపి వచ్చింది. అది ఫెర్టిలైజర్స్ అని, అది ఆ పౌడర్ ఏంటి, మందు, ఫెర్టిలైజర్, కెమికల్ మందులో ఆ డ్రగ్స్ కలిపి పంపించారని కదా మనం పట్టుకున్నది. సో ఇట్లా ఏంటంటే ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్, ఎవ్రీవేర్. ముఖ్యంగా అయితే కొన్ని పోర్టులు మన కాంట్రవర్సీలు అవుతాయని చెప్పట్లేదు, కానీ కొన్ని పోర్టులు ఉన్నాయి. ఆ కొన్ని పోర్టుల్లో, నార్త్ ఇండియాలో కొన్ని పోర్టుల్లో అతి భయంకరమైనటువంటి ఇల్లీగల్ స్మగ్లింగ్ మొత్తం కూడా ఆ పోర్టులకు వస్తున్నాయి. ఒక పెద్ద బడా వ్యాపారికి సంబంధించిన పోర్టులు అని చెప్పేసి ఒక రూమర్ ఉంది. ఓకే, అవన్నీ గాలి రూమర్లు, అందుకని నేను పేర్లు ఏవని చెప్పట్లా, ఏదో పబ్లిక్లో టాక్ ఉంది. ఓకే, సో ఇదంతా ఏంటంటే ఇదంతా కంట్రోల్ చేయడం మంచిదే. పవన్ కళ్యాణ్ ఆ టాపిక్ తీసుకొచ్చాడు, అది కరెక్టే. అది నీతిగా, నిజాయితీగా అందరు షిప్లు పట్టుకోండి, అందరు కంటైనర్స్ని సీజ్ చేయండి, అందరు కంటైనర్స్ని ఒక ప్రాసెస్లోకి వెళ్ళి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇది ఇస్తే ఏమైందంటే ఎవరెవరు దాంట్లో స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యారో బయటపడింది. ఇప్పుడు వెంటనే పవన్ కళ్యాణ్ కానీ కేంద్ర ప్రభుత్వానికి ఫోన్ చేసి, సార్ ఇదిగో సోన్సో షిప్లో స్టెల్లా షిప్లో జరుగుతుంది అంటే, మరి పక్కన ఉన్న కెన్స్టార్ షిప్ సంగతి ఏంటి, దాని గురించి కూడా చెప్తే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు సిన్సియర్ అయితే నీకు హెల్ప్ చేసి ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ చేతులు కూడా ఉన్నాయనుకోండి, వాళ్ళు హెల్ప్ చేయరు.
చంద్రబాబు నాయుడు గారికి చెప్పారనుకోండి, చంద్రబాబు నాయుడు గారు ఎస్ఎస్ వెంటనే సీజ్ చేయండి అన్నారనుకోండి, కెన్స్టార్ని సీజ్ చేయండి అన్నారనుకోండి, మన పేర్ని నాని గారు చెప్పినట్టుగా కెన్స్టార్ అనేది పయ్యావల కేశవది కాదు, అంటే వాళ్ళ రిలేటివ్స్ కాదు అది అని నిజాయితీ బయటపడి ఉండేది. పవన్ కళ్యాణ్ ఊరికి అక్కడికి వెళ్ళి సీజ్ ద షిప్ అని చెప్పి ట్విట్టర్లో టెంటర్లు కొడితే అది రాదు. అది నువ్వు ప్రాసెస్లోకి వెళ్ళి ఒక్కొక్కరిని టెస్ట్ చేసుకుంటూ పోతే అది కెన్స్టార్ పయ్యావల కేశవదే కాదా అనేది అక్కడికి వెళ్ళి నువ్వు మాట్లాడితే తెలిసి ఉండేది. నేను అందుకే నిజాయితీ లేదు అంటే పవన్ కళ్యాణ్ చేసిన దాంట్లో నిజాయితీ లేదు, తొందరపాటు, మంచి పని చేశాడు కానీ చెత్తగా చేశాడు అంటున్నా నేను. అది హీ హాజ్ డన్ గుడ్ జాబ్ బట్ ఇన్ ఏ బ్యాడ్ మేనర్స్. ఇట్స్ వెరీ బ్యాడ్ మేనర్స్ హీ హాజ్ డన్ ఇట్. ఓకే, పవన్ కళ్యాణ్ గారు మీరు ఇది నిజంగా చేయాలంటే గో ఇన్ ఏ ప్రాసెస్. పట్టుకోండి, కెన్స్టార్ని పట్టుకోండి, స్టెల్లాని పట్టుకోండి, కెన్స్టార్ని పట్టుకోండి, కేంద్ర ప్రభుత్వ కస్టమ్స్ వాళ్ళు దింపండి, మొత్తం పెద్ద చెక్ పెట్టండి. భద్రత, సెక్యూరిటీ గురించి, భద్రత గురించి, రాష్ట్ర భద్రత గురించి మాట్లాడావు కదా, పెట్టు భద్రత. ఏంటి భద్రత? ఓన్లీ విశాఖపట్నం, కాకినాడ ఈ పోర్టులేనా? గుజరాత్ పోర్టుల సంగతి ఏంటి? అక్కడ ఉన్నటువంటి అవతల గోవాలో ఉన్న పోర్టుల సంగతి ఏంటి? బాంబేలో ఉన్న పోర్టుల సంగతి ఏంటి? అన్ని పోర్టుల్లో కూడా భద్రత సిబ్బంది పెంచాలి. మీ కేంద్ర ప్రభుత్వంలోకి మీరు రాయండి, మీ పోర్టుల్లో నుంచి ఇల్లీగల్ వ్యాపారం కట్ చేయండి అని చెప్పేసి బీజేపీ వాళ్ళకి చెప్పండి. ఇది మన చిన్న కాకినాడ పోర్ట్ అనేది ఒక చిన్న బస్ స్టాప్ లాంటిది. ఓకే, గుంటూరులో చిన్న ఏది రెడ్డి కాలేజ్ దగ్గర బస్ స్టాప్ లాంటిది. అది పెద్ద కాంప్లెక్స్లు ఉన్నాయి, బస్ కాంప్లెక్స్లు, పెద్ద బస్ కాంప్లెక్స్లు ఉన్నాయి. నువ్వు బస్ స్టాప్ దగ్గరికి వచ్చి సీజ్ ద షిప్ అన్నావు. పెద్ద కాంప్లెక్స్లు ఉన్నాయి. ఆ కాంప్లెక్స్లోకి వెళ్ళి వాటిని ఆపితే కనుక అక్కడ భయంకరమైన ఇల్లీగల్ వ్యాపారాలు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా. అవన్నీ పట్టుకోవాలంటే నిజాయితీ అవసరము, తొందరపాటు ఉండకూడదు. పవన్ కళ్యాణ్ గారికి నిజాయితీ లేదు, తొందరపడ్డాడు. బట్ ఐ డెఫినెట్లీ అప్రిషియేట్ ది టాపిక్ హీ హాజ్ బ్రాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పీపుల్. ఇది రైతులకి, పేద ప్రజలకి, బియ్యం అమ్ముకునే రైతులకి, బియ్యం కొనుక్కునే పేద ప్రజలకి ఇద్దరికి లాభం చేకూరాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటా. థ్యాంక్ యూ.